అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కన్య రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 26, 27, 28, 29వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ 4 రోజుల్లో జరగబోయే కొన్ని పరిణామాల గురించి తెలుసుకున్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే మీకు మీ జీవితంలో ఒక ప్రధానమైన అంశంలో భాగంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ద్వారా మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలను మంచి మంచి శుభవార్తలను మీ జీవితంలో ఒక గొప్ప తోడును పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించబోతున్నాడు. లేదంటే ఎప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేయబోతూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకొచ్చారు మీ జీవితంలోనికి, అసలు వారి పాత్ర ఏమిటి, అసలు మీకది వరమా లేదంటే మీకు గత కర్మకు వచ్చినటువంటి పరీక్ష, ఈ పరీక్షలన్నింటికీ కూడా సమాధానం ఈ వీడియోలో మీకు తప్పకుండా తెలిసిపోతుంది. అందుకే ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంది చివరి నిమిషాల్లో చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా వినకుండా మీ జీవితాన్ని మార్చే కొన్ని అవకాశాలు వదులుకుంటున్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ వీడియోని చూస్తున్నటువంటి సమయంలో మీ మనసులో కొన్ని ఆలోచనలు రావచ్చు. ఇది అసలు నిజంగా జరుగుతుందా, లేదంటే ప్రతిరోజు కూడా వినే మాటలే కదా అని ఎప్పుడు మీరు అస్సలు అనుకోవద్దు. ఎవరికి తెలుసండి, ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఏ విధంగా ఆ భగవంతుడు మారుస్తాడో అది మనం చెప్పలేము కదా. కాబట్టి ఒక్క లైన్ అయినా సరే, ఒక్క మాట అయినా సరే మన మనసు మన జీవితాన్ని మార్చేసే సారాంశం ఉండవచ్చు. ఇక మీ మనసును పూర్తిగా వీడియో పైనే దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి అద్భుతమైన కొన్ని నిజాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రాశి వారిపైన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి, వీటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే, గ్రహస్థితుల యొక్క మార్పులనేవి సాధారణంగా లేవు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మీ ఆలోచన స్థితి, భవిష్యత్తులో మీరు రాబోయేటటువంటి మంచి మంచి శుభవార్తలను ఏ విధంగా మీరు పొందబోతున్నారు, మీ జీవితంలో ఎక్కువగా చాలా బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. తప్పుడు వ్యక్తులను పూర్తిగా అర్థం చేసుకొని మీ జీవితంలోనికి వారికి స్థానం కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి చాలా తీవ్రంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనించినట్లయితే మీ జీవితంలో ఏ పని చేసినా సరే ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైనటువంటి సమస్యలు ఇలా ఎదురవుతూనే వస్తున్నాయి. మీరు తప్పు చేయకపోయినా సరే, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్నా, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందని మీరు అనుకుంటూనే ఉన్నారు. కానీ ఇతరుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించే మంచి మనసు మీది. మీ బాధను బయటకు చెప్పుకోరు, మనసులోనే దాచుకుంటారు. అదే కారణంగా మీ లోపల ఎక్కువగా మీరు కొన్ని విషయాలలో బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపైన ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మిమ్మల్ని మరింత ఎక్కువగా పరీక్షించబోతుంది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, మీరు ఒంటరిగా నిలబడతారా లేదంటే అనే ప్రశ్నలకు సమాధానం మీకు దొరక్కపోవచ్చు. కాలానికి మాత్రం మీరేమిటో, మీ మనస్తత్వం ఏమిటనేది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి కాలం పెట్టినటువంటి ఈ పరీక్షలో మీరు పూర్తిగా విజేతగానే మిగిలిపోయారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు ఫలితాల కాలం మొదలైపోయింది. మీరు గమనించినా గమనించకపోయినా సరే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి ఇప్పటికే మొదలయ్యాయి. మీ ఆలోచనలో మార్పులు, నిర్ణయాల పట్ల ఒక మంచి స్పష్టత, అలాగే మీరు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అనే ఒక భావన, ఇవన్నీ కూడా గ్రహస్థితి మిమ్మల్ని మరొక దశకు తీసుకుని వెళ్ళటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా భావించండి. శని ప్రభావం అనేది మీ పైన చాలా రోజుల నుంచి కొంచెం తగ్గుముఖంలోనే ఉంది. అయితే శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మీ పైన కొంచెం ఎక్కువగా ప్రభావాన్ని చూపించినప్పటికీ అది మీకు శిక్ష కాదు. మిమ్మల్ని న్యాయం వైపు శని భగవానుడు అడుగులు వేపిస్తూ తీసుకొచ్చాడు. ఇక మీకు శని ప్రభావం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా ఉండటం వలన శని భగవానుడు అంటే భయం కూడా కాకుండా మీరు శని భగవానుడి దూషించడం కూడా జరిగింది. అలాగే నోరు తెరిస్తే మీరెప్పుడు కూడా మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవటం, అలాగే మీ కర్మ ఫలితాలు సరిగ్గా లేవని మీ గురించి, అలాగే మీరు చేసే పనుల గురించి చాలా తక్కువగా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇది సబబు కాదండి. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మన మనస్తత్వం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండాలి. అయితే శని భగవానుడు పట్ల మీరు చేసినటువంటి ఈ దైవ దూషణ ఏదైతే ఉందో
అది మిమ్మల్ని మరింత ఎక్కువగా కఠినమైనటువంటి పరీక్షలకు గురి చేసేలా జరిగింది. ముఖ్యంగా శనివారం రోజు నవగ్రహ ఆరాధన చేసుకుంటూ నవగ్రహాలకు చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేయండి. లేదంటే శని భగవానుడికి ప్రత్యేకమైన పూజ చేసి నల్లటి నువ్వులతో స్వామివారికి చక్కగా అభిషేకం చేయటం, లేదంటే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, స్వామివారి ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించటం, ఇటువంటివి ఖచ్చితంగా చేయాలి. మీరు చెప్పుకున్నటువంటి ఈ సంకల్పం, కోరిక ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం పొందాలి అని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. మీరు చేసినటువంటి ఆ పశ్చాత్తాపంతో పూజ, లేదంటే నామస్మరణ, లేదంటే అభిషేకమా, ఇలా ఏదైనా కావచ్చు, మీలో కలిగినటువంటి ఆ పశ్చాత్తాపానికి మీరు స్వామివారికి చెప్పుకుంటున్నటువంటి క్షమాపణలకు స్వామి తప్పకుండా కరిగిపోతాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా స్వామివారు చూస్తూనే ఉన్నాడు. మీరు ఆడంబరంగా చేయకపోయినా పర్వాలేదు, ఒక చిన్న నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి మనసులో, స్వామి, నాకు తెలియకుండా మీ గురించి తప్పైపోయింది, ఏదో తెలియక మాట్లాడాను, నా అన్యాయాన్ని అలాగే నా యొక్క విఘ్నతను ఇదంతా కూడా అజ్ఞానాన్ని తొలగించి నాకు మీరంటే ఏంటనేది కళ్ళు తెరిపించారు స్వామి. సమాజంలో ఎవరు ఏంటనేది నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేశారు. ఇక నుంచి కొంచెం అంటే ఏ వ్యక్తులకు ఎటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలి అని విషయాన్ని, అలాగే క్రమశిక్షణ విషయంలోనూ, అలాగే నేను చేసేటటువంటి పనుల విషయంలో ఏ మార్పులైతే నాకు కలుగుతాయో ఆ మార్పుల పట్ల నేను ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి అవకాశాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా వేడుకోండి. శనిదేవుడు ఎప్పుడూ కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, కొంచెం ఆలస్యంగానే ఇస్తాడు. మిమ్మల్ని మరింత ఎక్కువగా మరలా పరీక్షకు కూడా గురి చేయవచ్చు. పూర్తిగా అయితే మంచే చేస్తాడు, ఇది మాత్రం పూర్తిగా నమ్మండి. శని స్థితి ఈ రోజున చెప్పాలంటే, అంటే ఈ 4 రోజుల్లో మీ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా స్వామివారి చెప్పబోతున్నారు. మీరు మౌనంగా ఉండవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీరు ఎవరి కోసం తలవంచవలసినటువంటి అవసరం కూడా లేదు. మీ విలువ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు. అదే మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పు. మీ చుట్టూ ఉన్నవారిని కూడా మీరెప్పుడు పొగుడుతూ ఉంటారు. వారు అది సాధిస్తారు, ఇది సాధిస్తారు, వారికి బ్రహ్మాండంగా ఉంటారు అని చెప్పి అంటారే గాని మీ గురించి మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు బ్రహ్మాండం అంతా మీలోనే దాగి ఉందని మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు. శనిదేవుడి యొక్క ప్రభావంతో మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీరు తెలియనటువంటి ఒక కొత్త తేజస్సు, అలాగే ధైర్యం, అలాగే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి, మీ జీవితంలో బాగా కీలకమైనటువంటి ఒక వ్యక్తి పెద్ద పాత్రను పోషించబోతున్నారు. ఇక మీ మీద నిజంగా ఎవరు ఎవరు ప్రేమ చూపిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా కంటికి కనిపించేలా స్వామివారు మిమ్మల్ని ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగొందేలా వరాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ 4 రోజుల్లో ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు తప్పకుండా ఏ పని చేసినా సరే ముందుగా శని భగవానుడిని తలుచుకోండి. మిమ్మల్ని ఏ విషయంలో కూడా స్వామివారు అస్సలు తొందర పెట్టడు. నిదానంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటం మీకే మంచిది. ఇక రాహు యొక్క ప్రభావం రహస్యాల మార్పులకు ఆరంభం కాబట్టి రాహువు యొక్క ప్రభావం కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి రహస్యాలు లాంటివి, లేదంటే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులకు కొన్ని కారణాలనేవి రాహువు యొక్క ప్రభావం వలన జరుగుతాయి. కాబట్టి మీరు ఎవరితోనైనా సరే మాట్లాడవలసినటువంటి అవసరం ఏర్పడినా సరే, మీకు సంబంధించినటువంటి, అంటే మీ ఇంటికి సంబంధించిన విషయాలు, మీ ఇంటికి సంబంధించిన రహస్యాలు లాంటివి ఉంటాయి కదా, తొందరపడి మనం ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటూనే ఎవరైనా ఒక వ్యక్తి మన పైన తెలియనటువంటి ఒక చిన్న ప్రేమను చూపించిన కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే, వీరు మనతో బాగా మాట్లాడుతున్నారు కదా, మన గురించి చెప్పుకుంటే ఏమైపోతుంది అని ఉన్నవి లేనివన్నీ కూడా రహస్యాలను, సీక్రెట్స్ ను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ఓపెన్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే రాబోయే ఈ కాలంలో ఒక పెద్ద మలుపు అనేది మీకు తప్పకుండా, అంటే మీ జీవితంలో కనిపిస్తుంది. రాహువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, బయటకు కనిపించకుండా రాహువు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమైపోవటం, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరవ్వటం, దగ్గరైన వారు మిమ్మల్ని మోసం చేయటం, ఇదంతా రాహువు యొక్క కలయిక. కాబట్టి రాహువు ఎప్పుడూ కూడా అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు. కొన్ని సందర్భాలలో అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకైతే ఏదో ఒక అవసరం పడుతుంది.
రాహు ప్రభావంతో ఈ రోజు చెప్పాలంటే ఈ రాశి వారు ఇక్కడి నుంచి 4 రోజుల వరకు ఒక నిజాలనైతే మీరు తెలుసుకోగలుగుతారు. ఎవరూ శాశ్వతం కాదు, నిజం మాత్రమే ఎప్పుడూ నిలబడి ఉంటుంది అని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉందంటే ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోయేలా మీ ముందుకు తీసుకురాబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటిగా మీకు ఆశ్చర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ అదే మీకు విముక్తికి దారి చూపిస్తుంది. రాహువు ఎప్పుడూ అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి ఈ రాశి వారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్నటువంటి రహస్య శక్తి అనేది ఒక భయం లాగా మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఎప్పుడూ భయపెడుతూనే ఉంది. అయితే ఇది భయం కాదండి, ఒక సంకేతం మాత్రమే. ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారు కళల్లో అంటే ఇటీవల కాలంలో కొంచెం తెలియనటువంటి ఆలోచనలు, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, నిద్ర పట్టినటువంటి కాసేపటికే కొన్ని కలలు రావటం, ఇవన్నీ కూడా కొన్ని నెలలుగా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది భయం కాదు, ఇది ఒక శక్తి. మీ ఇంట్లోనే ఒక రక్షణ శక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ మీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు గనక మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పూర్వీకుల గురించి పూర్తిగా మర్చిపోయినా, లేదంటే కులదేవత ఆరాధన పూర్తిగా పక్కన పెట్టినా, లేదంటే కులదైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ, నామస్మరణ కానీ ఇవేమీ కూడా చేసుకోకపోవటం వలన మనశ్శాంతి ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. మన ఇంట్లో మన దేవతారాధన అంటే మన పూర్వీకుల కాలం నుంచి చేస్తున్నటువంటి దేవతారాధన మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలాగే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి కృప లేనిదే మనకు ఎప్పుడు మనశ్శాంతి కానీ, మనం అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగటం కానీ ఇవేమీ జరగవు. కాబట్టి వారి కృపతో మనం మన పనులను సులభంగా చేసుకోవాలి. అంటే ప్రతి అమావాస్య రోజు వారికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా కనుక్కొని పెద్దలను, వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేయాలి. అలాగే మీ పెద్దలను కనుక్కొని మీ యొక్క ఇంటి దైవం ఎవరు, కులదేవత ఎవరు అని తెలుసుకొని వారి పూజ అలాగే నామస్మరణ చేసుకోవటానికి ప్రయత్నించండి. వారి శక్తి పదింతలే మిమ్మల్ని అనేక రకాలుగా విజయబాటలో నడిపిస్తుంది. మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులను కూడా మీరు చూసి నిజంగానే ఆశ్చర్యపోతారు. ఒక్క నెల ఈ విధంగా ఆచరించి చూడండి. తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు తప్పకుండా పొందుతారు. అలాగే మీరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదా, మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఏదో తెలియనటువంటి బాధలో మునిగిపోయి ఉంటారు. నిరంతరం ఇది మీకు గమనిస్తే ఇదంతా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవటం వలనే, కులదేవత ఆరాధన, కులదేవత యొక్క అనుగ్రహం తప్పిపోవటం వలనే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పనులను సులభంగా, మీ కోరికలను సమగ్రవంతంగా నెరవేర్చుకోవటం కోసం మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో మాత్రం మీ మార్పును కొంచెం ముందుకు తీసుకురావాలి. ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోనికి ఒక కొత్త కీలక పాత్రనైతే పోషించబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక మంచి బంధం అనేది ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు, లేదంటే ఏదైనా మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని మీకు అంటే మీతో షేర్ చేసుకోవచ్చు, లేదంటే మీ జీవిత దిశను మార్చేటటువంటి ఒక సలహా మీతో చెప్తాడు. ఇలా ఏదైనా కావచ్చు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునపటిలా అయితే మీ ఆలోచన విధానం ఉండనే ఉండదు. వారి మాటలు మీ మనసులో అలా మిమ్మల్ని మేలుకొల్పేలా మీకు ఉపయోగపడేలా ఉంటాయి. రాత్రులు నిద్ర లేకుండా చేస్తాయి. మీ మనసులో మంచి అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు నడిపిస్తాడనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి చెప్పేటటువంటి సలహా ఇది యాదృచ్ఛికంగా జరగదు. మీ జీవితంలో ఆ వ్యక్తి రావటం అనేది ఒక అధ్యాయం ముగిసిపోయి మరొక అధ్యాయం మొదలు పెట్టే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. మరి ఈ 4 రోజుల కాలంలో మీ జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవిస్తాయి. ఇది సాధారణమైనటువంటి రోజులు కాదు. ఎందుకంటే మీ జీవితంలో బయట కనిపించినటువంటి లోపల బలమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఈ రోజు నుంచి మీరు గమనిస్తే మీరే పని చేస్తున్నా సరే మనసు అంటే చాలా రోజుల నుంచి మీ మనసు అనేది మీ దగ్గర ఉండటం లేదు. రకరకాలుగా ఆలోచనలు చేస్తూ రకరకాల ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి మీరే పని చేస్తే ఆ పని మీద మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు.
కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా తరచుగా గుర్తుకు రావచ్చు. అందరికీ అది సహజంగా జరుగుతాయి. అలాగే కొన్ని పేర్లు మరలా మీ మనసులో తిరుగుతాయి. ఇదంతా కూడా కావాలని జరగటం కాదండి. మీ జీవితంలో మరింత ఎక్కువగా మీరు ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ ఒక్కసారిగా మరలా గుర్తుకొస్తేనే మంచిది. ఎందుకంటే ఒకసారి గుర్తు చేసుకుంటేనే కదా ఫలానా రోజు ఇలా జరిగింది, మరలా మనం ఆ తప్పును చేయకూడదు అని మన మనసుకు మనం నచ్చచెప్పుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు అలాంటివి మనకు జ్ఞాపకం రావటం కూడా మంచిదనే చెప్పుకోవాలి. కాబట్టి మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చేసే ఆ వ్యక్తి రాక మీకు అత్యద్భుతమైనటువంటి శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మంచి మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం కనిపిస్తుంది. అలాగే విద్యార్థుల పరంగా కూడా ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో మంచి భవిష్యత్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఇక మీరొక నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. అలాగే ఇక ఎవరిని కూడా మనం మార్చలేము కదా! మనల్ని మనమే మార్చుకోవాలి. మనకు మనమే ఒక గొప్ప ఆయుధంలా మనకు మనమే మంచిగా అంటే ఎంకరేజ్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు ఎవరికీ సహాయం చేయరు. మనకు మనమే సహాయం చేసుకోవాలి అనే విషయాలను మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎక్కువగా కలిగి ఉండబోతున్నారు. ఈ రోజు నుంచి ఆ మార్పు అనేది మీ జీవితంలో మొదలవటం చూస్తారు. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాలలో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మారిపోతూనే ఉంటాయి. ఇక నుంచి మీకు కలిగేటటువంటి ఒక స్పష్టత, అలాగే మీ మనసులో ఏర్పడే ఆ గొప్ప ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది మహా అద్భుతంగా చెప్పుకోవాలి. ఇంతకాలంగా మీకు అర్థం కాకుండా ఉన్నటువంటి ఎన్నో రకాల విషయాలు ఒక్కొక్కసారి మీకు స్పష్టంగా అర్థం అవటం, అలాగే వచ్చేటటువంటి అంటే మీకు ఏర్పడే ఒక కొత్త బంధాలు కానీ లేదంటే పరిచయాలు కానీ ఇలా ఏదైనా కావచ్చు, మీ జీవితంలో అనేక రకాల మార్పులకు కారణాలవుతాయి. అటు ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదంటే మీరు అనుకున్నటువంటి ఒక విషయం పట్ల స్పష్టమైన అవగాహన కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నుంచి మీరు పూర్తిగా ఒక స్పష్టతకు రాకపోవచ్చు. ఆ నమ్మకం అనేది ఆ వ్యక్తి పట్ల కూలిపోయినంత పనిగా మీరు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయంలో ఒక అవగాహనకు వస్తారు. ఇక మీరు మౌనంగా అలాగే అన్ని విషయాల పట్ల ఒక తెలియనటువంటి అంటే ఇన్ని రోజులుగా కూడా మీరు తెలుసుకోలేనటువంటి విషయాలను ముందుగానే తెలుసుకొని మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఈ 4 రోజుల్లో కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండండి. మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలనేవి ఈ 4 రోజుల్లో మంచి మంచి ఫలితాలను ఇవ్వకపోయినా సరే తర్వాత మాత్రం మంచి ఫలితాన్నైతే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీరు చాలా వరకు అంటే అనేక రకాలుగా మీ జీవితాన్ని మార్చే రోజులను ఈ రోజు నుంచే మేము పొందబోతున్నామా అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్కి రండి. మీ జీవితంలో ఈ 4 రోజులు చాలా విలువైనటువంటి రోజులు. ఇంకా చెప్పాలంటే ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో ముఖ్యమైనటువంటి సంబంధం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభవార్తలను తీసుకొచ్చేటటువంటి దిశగా ఆ వ్యక్తి పరిచయం అనేది మీకు కనిపిస్తుంది. వారు చెప్పేటటువంటి ఒకే ఒక్క మాట మిమ్మల్ని అనేక రకాలుగా ఆలోచనలకు గురి చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ రోజు నుంచి మీరే విషయంలోనైనా సరే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం గుడ్డిగా నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. కాబట్టి ఈ విషయం పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటువంటి మార్పుల గురించి, అంతేకాదు ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో తప్పకుండా చేసుకోవలసినటువంటి దేవతా పరిహారాల గురించి తెలుసుకుంటే గణపతి ఆరాధనతో పాటు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతియే నమః అనే నామాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటటువంటి నామాన్ని తప్పకుండా వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించండి. ఈ 4 రోజుల్లో ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. తులసి మొక్క దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించి గోమాత దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో గనక అంటే నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు గనక మీ రాశి వారికి దగ్గరగా ఉన్నట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.